మరి ఉదయాన్నే మహిళా తల్లులు ఎంత నార్యాత్మ పూజ పనిచేస్తాయి. యోగాలో ఒక్కొక్క ప్రక్రియ ప్రతి ఒక్క రోజు సమయంలో కొంత సమయాన్ని కేటాయించి యోగాను చేయడం. యోగాంధ్ర దినోత్సవంలో పాలు పంచుకోవడం కాదు, ప్రతి రోజుకి 1 గంట సమయాన్ని మనం యోగాకి కేటాయించాలండి. అదేమిటండి యోగాలో యోగాసనాలు వేస్తాం కదా, మరి అలాగేలా తిప్పేస్తారేమో అనుకుంటాం. కానీ మనిషి జీవన శైలికి ఉపయోగపడేటటువంటి పలు రకాల యోగాలు ఉన్నాయి. ఒక హేలాపురి పట్టణంలో యోగాంధ్రను సాధించాలి. మరి ప్రతి ఒక్కరి శక్తి పెంపొందించుకోవడం ద్వారా ఆ దిన ఉద్యోగాలు చేస్తున్నారా, ఊళ్ళని ఏలుతున్నారా, ఎందుచేతనంటే ఈనాడు మనిషి జీవితం సగానికి సగం. ఈ ర్యాలీలో పాల్పంచుకుంటారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. యోగాంధ్ర దినోత్సవం ఈనాడు తొక్కుతూ పదం పాడుతూ ముందుకు అడుగు వేసి ముందుకు వెళతారని, ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్తారని యోగ్యాన్ని పంచి ముందుగా క్రమశిక్షణగా యోగాంధ్ర ర్యాలీలో పాలు పంచుకోవాలి. అడుగులు కదలండి, యోగాంధ్రకు మీరు నడుం కట్టి నడవండి. యోగాంధ్రకు మీరు ఆరోగ్యవంతుడే మహాభాగ్యవంతుడు అన్నారండి. హేలాపురి పట్టణాన నడవండి, జై యోగాంధ్రంటూ ముందుకు మీరు కదలండి. నడవండి జై యోగాంధ్రంటూ ముందుకు మీరు నడవండి. అందరము ఒక్కటిగా యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా హేలాపురి పట్టణాన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు నడిచి ఆరోగ్యాన్ని పెంచి పంచి అభివృద్ధి సాధిద్దాం. ఎందుచేతనంటే ఈ ప్రపంచంలో కోట్లు కూడబెట్టిన వాడు ఆరోగ్యవంతుడు కాదండి, మేడలో మెద్దలో ఉన్నవాడు ఆరోగ్యవంతుడు కాదు. కేవలం ఆరోగ్యంగా జీవించిన వాడే ముందుకు వెళుతూ ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యాన్ని సాధిద్దాం, యోగాన్ని సాధిద్దాం. మంచిది. ప్రతిరోజు 1 గంట యోగా చేయుట ఆరోగ్యానికి మంచిది. మనిషి ఎక్కువగా నవ్వడం ఒక ఆరోగ్యానికి మంచిది. 8 గంటలు నిద్రించడం ముఖ్యం. ఒక రోజుకి మద్యపానం, ధూమపానం, శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి ఒక శీతలి ప్రాణాయామం ఉందండి. ఓపెన్ చల్లగా అయిపోతూ ఉంటుందండి. దీనివల్ల ఈ వాతావరణం ఉన్న వేడిని డీప్గా లంగ్స్ వరకు వెళ్తూ ఉంటే ఆ శ్వాస మీద ఆ శ్వాస ఒక ముద్దలో చేద్దామండి. చెవులు బ్రొటన వేలుతో చెవులు మూసేయాలండి. ఓకేనండి. కళ్ళ దగ్గర కళ్ళు మూసేయాలి, చూపుడు వేలు, నోరు మూసేయాలండి. ఓన్లీ మనకి ముక్కు ద్వారా తీసుకొని సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఎలా చేసామో ఒక హనీ బీ, ఒక జుంకారం ఎలాగ చేస్తూ ఉంటుందో అలాగ మాట్లాడండి. 5 times. టేక్ ఏ లాంగ్ బ్రీత్.
నేను ఎల్లప్పుడూ సుఖినః కూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలని దీని అర్థం అండి. శాంతి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటానంటే నిర్వహణలో నాకు, నా కుటుంబానికి, నా సమాజానికి మనం యోగాంధ్ర క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. మే 21కి, జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేయాలి. మనం ఇంటర్నేషనల్ యోగా డే రోజుకి జూన్ 21కి మనము ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్. అందులో భాగంగా చాలా యాక్టివిటీలు చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్, పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. అన్ని చోట్ల కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఎవ్రీ డే అన్ని గ్రామంలో, అన్ని మండలాల్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవాళ మనం యోగాంధ్ర ర్యాలీ చేస్తున్నాము. అందులో అందరూ పబ్లిక్, డిపార్ట్మెంట్స్ అండ్ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రోగ్రామ్ యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, యోగా ఇస్ అ వే ఆఫ్ లైఫ్, సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ యోగా అనే మెసేజ్ని కన్వే చేయడానికి కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల నుంచి కూడా, అంటే వచ్చే 21వ తారీఖున ఏదైతే యోగా డే జరుగుద్దో మరి ప్రజలకి అవగాహన కల్పించాలి, యోగా వల్ల ఫలితాలు ఏంటనేది చెప్పాలనే ఉద్దేశంతో మరి నెల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యం ఎలాగుంటుంది, ఆలోచన ఏ విధంగా పెరుగుద్ది అనేది ప్రతి మనిషికి తెలియాలి. మనిషి జీవనంలో యోగా ఒక పార్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో మరి అందరూ కూడా అధికారులు కానీ, మేయర్ గారు కానీ, నేను కానీ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ కూడా ఇటువంటివి చేసినప్పుడు ఈ ఎందుకు జరుగుతున్నాయి, యోగా వల్ల ఏంటి అనేది పక్కన వాడికి ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారనేది మనం అందరం కూడా తెలియాలన్న ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా యోగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే రమారమి 80 లక్షల మంది దాకా యోగాలో పాల్గొన్నట్టుగా మన రాష్ట్రంలో తెలుస్తుంది. కానీ దాన్ని 2 కోట్ల వరకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా అందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తారీఖున జరగబోయే యోగా దినోత్సవానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వేదికగా మరి యోగా డే సందర్భంగా మన రాష్ట్రానికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా మరి ఈ నెల రోజుల పాటు కూడా యోగాకు సంబంధించి అవగాహన ర్యాలీలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలందరినీ కూడా కలుపుకొని మరి యొక్క కార్యక్రమాలు, యోగా వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం.